స్కూల్ ప్రిన్సిపల్గా అనిల నేను చెప్పేది ఏంటంటే గణతంత్ర దినోత్సవం ఏ విధంగా ఇదవుతుందో అనే పిల్లలకి మన కల్చర్, మన గురించి, మన ట్రెడిషన్ అన్నీ కూడా నేర్పించాలనేది మా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా రిపబ్లిక్ అదేంటి 77 ఇయర్స్ అయిపోయిన తర్వాత అంబేద్కర్ గారు ఏం చేశారు, స్కూల్కి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది, దాని రూల్స్ ఏంటి, ఏ విధంగా బలహీన వర్గాల నుంచి పోటీపడి ముందుకు వచ్చి సాధించిన విజయాలన్నీ కూడా పిల్లల్లో అవన్నీ రావాలనేది మా తపన. ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్రమశిక్షణతో ఉండి మంచి ఫలితాలు సాధించాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే 10th క్లాస్ రిజల్ట్స్లో 95% ఉన్న మేము రాబోయే దాంట్లో 100%గా మేము తీర్చిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం. మా మొత్తం ఉపాధ్యాయుల బృందము నేను కలిసి కష్టపడి ఈ బషీరాబాద్ మోడల్ స్కూల్లో డిస్టిక్లోనే కాకుండా స్టేట్లో నెంబర్ 1 స్కూల్గా చేయాలనేది మా ఆశ. దీని తగ్గట్టు తల్లిదండ్రులు కూడా మా అందరికీ సహకరించాలని, మీరందరూ కూడా మాతో ఉన్నారన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎవరు ఉంది 10th క్లాస్ స్నాక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి, వాళ్ళు ఇచ్చిన డేట్కి మేము స్టార్ట్ చేయాలి. మా మోడల్ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది 6th క్లాస్ నుంచి. వేకెంట్ సీట్స్ 6th నుంచి 10th వరకు ఎన్ని సీట్స్ వేకెంట్స్ ఉన్నాయో అవన్నీ పేపర్ ప్రకటన ఇచ్చేసి ఎంట్రన్స్ త్రూగా మేము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి. ఎందుకంటే మా స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో మేము ముందుకు ఫస్ట్ వస్తున్నాము. ఖాన్ అకాడమీ ఉంది, ఫిజిక్స్ వాళ్ళ ఉంది, పైగా పిల్లలకి మార్షల్ ఆర్ట్స్, ఆడపిల్లలకి వాళ్ళ అది రక్షించుకోవడానికి వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. పైగా ప్యానల్స్ ఏదైతే టీవీలో ఉన్నాయో 5 లక్షల విలువ చేసే టీవీలలో కూడా పిల్లలకి బోధన జరుగుతుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ 6వ తరగతికి జాయిన్ అయితే ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు అన్ని ఫెసిలిటీస్తో ల్యాబ్లు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉంది, అన్ని విధాలుగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మోడల్ స్కూల్ ముంగట కూడా ధీటుగా మేము గవర్నమెంట్ స్కూల్ని ముందుకు సాగదీస్తున్నాం. కాబట్టి మాలో టీచర్స్ కూడా ఎంతో ట్రైన్డ్ అయ్యేసి మొత్తం ఫ్యాకల్టీ కూడా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల విజ్ఞప్తి, మీ పిల్లల్ని మా స్కూల్లో చేసి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాం.